పారశాఖ జులుం నశించాలి. పారశాఖ జులుం నశించాలి. పేదల పట్ల పారశాఖ జులుం నశించాలి. పేదల పట్ల పారశాఖ జులుం నశించాలి. బాధితులకు న్యాయము చేయాలి. బాధితులకు న్యాయము చేయాలి. ప్రభుత్వం ఇల్లు నిర్మాణము కట్టాలి. ప్రభుత్వం ఇల్లు నిర్మించి ఇవ్వాలి. ప్రభుత్వం ఇల్లు నిర్మించి ఇవ్వాలి. ఇటీవల కాలంలో జన్నారం మండలం గడ్డంగూడెంలో గత 25-30 సంవత్సరాలుగా ఇల్లేసుకొని నివాసం ఉంటున్నటువంటి పేదలపైన ఫారెస్ట్ శాఖ అధికారులు చాలా దుర్మార్గంగా వివరిస్తూ అర్ధరాత్రి ఊరి మీద దాడి చేసి ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రజలందరినీ నిర్బంధించి రొట్టెలతోటి ట్రాక్టర్లతోని సుమారు ఒక 20 ఇళ్లను కూల్చివేయడం అనేది జరిగింది. ఆ ఇల్లు కూలిపోయిన తర్వాత ఆ పేదలు ఈరోజు ఎక్కడ నివాసం ఉండాలో తెలియలేనటువంటి పరిస్థితుల్లో ఆ కూలిపోయిన గుడిసెల ఇళ్ల ప్రాంతంలోనే ఎండలో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. అది కాక మీరు ఇక్కడ ఖాళీ చేయకపోతే మీ మీద తప్పుడు కేసులు పెడతాం, మీరు ఎందుకు ఇక్కడ ఉంటున్నారో మీరు సత్య సావండి అనేటువంటి పద్ధతిలో ఫారెస్ట్ శాఖ అధికారులు మాట్లాడమంటే ఇది ఎంత దుర్మార్గమో ప్రజలు ఆలోచించాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఏ ప్రజలు వాళ్ళ జాగాలుండి వాళ్ళ భూములుండి అక్కడ నివాసం ఉంటున్నారా అని అడుగుతున్నాం. వాళ్ళకి ఎందుకు అక్కడ ఇల్లు ఇవ్వలేదు, ఎందుకు అక్కడ పట్టా ఇవ్వలేదు అని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఒక పక్కనేమో నరేంద్ర మోడీ నేను అందరికి ఇల్లు కట్టిస్తానని చెప్పి మాటిచ్చి నేను ఇల్లు కట్టించిన అని చెప్తున్నాడు. రెండో వైపు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని చెప్పి అంటున్నారు. మరి ఈరోజు బీజేపీ నాయకులను కాంగ్రెస్ నాయకులను మేము అడగదలుచుకున్నాం. నరేంద్ర మోడీ చెప్పినటువంటి ఇల్లు కట్టియడం అంటే ఉన్న ఇల్లు కూర్చోడం అని అడుగుతున్నాం. రేవంత్ రెడ్డి సర్కారు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం అంటే ఉన్న ఇల్లు కూలొచ్చి ఆ పేదలను బజారు పాలు చేయడం అని చెప్పి అడుగుతున్నాం. తక్షణమే ప్రభుత్వము, అటు బీజేపీ ప్రభుత్వము ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం జోక్యం చేసుకొని కూల్చివేసిన కాడనే పేదలకు ఇండ్లు కట్టియాలని చెప్పి ఆ అక్రమంగా పేదల ఇల్లు కూల్చినటువంటి ఫారెస్ట్ శాఖ అధికారులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు జన్నారం మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ పేదల తరపున రాబోయే కాలంలో పెద్ద ఉద్యమాలు చేయాలని చెప్పి సందర్భంగా నిర్ణయించుకున్నాం. ప్రభుత్వాలు మారకపోతే, ఫారెస్ట్ శాఖ అధికారులు తమ వైఖరి మార్చుకోకపోతే బలమైన ఉద్యమాలు నిర్మించి పేదలను కాపాడుకుంటామనే సందర్భంగా తెలియజేస్తున్నాం. బాధితులు ఆవేదన చెంది ఎవరు పట్టించుకోకపోవడం మూలంగా తమ బాధలు తట్టుకోలేక, అధికారులు తిట్టినటువంటి బూతు మాటలు భరించలేక ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసి మందు తాగడం జరిగింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే పేదలను ఆత్మహత్యల పైన ప్రేరేపించడం అనేది జరిగింది. ఆత్మహత్యలకు ప్రేరేపించినటువంటి ఫారెస్ట్ శాఖ అధికారులపైన హత్యానేరం కేసు పెట్టాలి. అదేవిధంగా బాధితులకు మెరుగైన వైద్యం చేయించి వాళ్ళ ప్రాణాలను కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు.